సముద్ర లంఘనం చందమామ రామాయణం సుందరకాండ నుండి. జాంబవంతుడు ప్రోత్సాహము ఇవ్వగా హనుమంతుడు రామముద్రికతో సహా లంకకు దాటి రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్టడానికి నిశ్చయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపైన అటూ ఇటూ తిరుగుతూ పెద్ద వృక్షాలను తన రొమ్ముతో కూలద్రోస్తూ మృగాలను చంపుతూ కొంతసేపు సంచరించాడు. బయలుదేరే ముందు అతను సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు నమస్కారాలు చేసి మహేంద్ర పర్వతం మీద చేతులు కాళ్ళు ఆనించి ఒక్క ఊపు ఊపాడు. చలనం ఎరగని మహేంద్ర పర్వతం ఆ ఊపుకు కంపించిపోయింది. దాని మీది శిలలు బ్రద్దలయ్యాయి. గుహలలో ఉండే ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారుపడి ఆకాశంలోకి ఎగిరారు. ఋషులు, చారణులు, సిద్ధులు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళే ప్రయత్నంలో ఉండటం గురించి మాట్లాడుకోసాగారు. హనుమంతుడు తన శరీరం మీది రోమాలను విదిల్చి ఒక్క పెడబొబ్బ పెట్టాడు. ఒకసారి దూరం కేసి, ఒకసారి ఆకాశం కేసి చూసి తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, నేను రామబాణంలాగా వేగముతో లంకకు పోతాను. అక్కడ సీత కనిపించకపోతే అదే వేగముతో స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీత లేని పక్షములో తిరిగి లంకకు వెళ్ళి ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసి వస్తే సీతను తెస్తాను, లేదా రావణుడితో సహా లంకనే పెళ్లగించి ఇక్కడికి వస్తాను అన్నాడు. ఈ మాట చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎగిరిన వేగానికి పెద్ద పెద్ద మ్రాణులు అతని వెనకగా గాలిలో లేచి కొంత దూరం ఎగిరి తర్వాత సముద్రంలో పడిపోయాయి. దూర ప్రయాణం మీద బయలుదేరేవాన్ని బంధువులు కొంత దూరం సాగనంపినట్టుగా ఆ చెట్లు హనుమంతుణ్ణి వెంబడించాయి. అవి పడిపోయిన తర్వాత కూడా వాటి పూలు మరికొంత దూరం హనుమంతుడి వెంట వెళ్ళాయి. దక్షిణ దిక్కుగా హనుమంతుడు అతి వేగంగా సముద్రం మీదుగా పోతూ ఉంటే అతని చేతుల సందుగా వెళ్ళే గాలి గొప్ప రోద చేసింది. అతను లంకకు చేటు సూచించే తోకచుక్కలాగా లంకకేసి వెళ్ళాడు. అతని వేగానికి అతనికి దిగువగా ఉండే సముద్రంలో పెద్ద తరంగాలు కల్లోలంగా లేచాయి. అతని నీడ సముద్రం మీద 10 ఆమడల వెడల్పున 30 ఆమడల పొడుగున పడింది. ఇలా సముద్రం మీదుగా వెళ్ళే హనుమంతుణ్ణి చూసి దేవతలు మెచ్చారు. సముద్రుడికి కూడా హనుమంతుడికి తోడ్పడాలి అనే ఆలోచన కలిగింది. ఎందుకంటే సముద్రుణ్ణి వృద్ధి పొందించిన సగరుడు ఇక్ష్వాకు వంశం వాడు. అదే వంశంలో పుట్టిన రాముడి పని మీద హనుమంతుడు వెళ్తున్నాడు. ఇక్ష్వాకు వంశానికి తన కృతజ్ఞత చూపుకోవాలంటే సముద్రుడికి ఇది మంచి అవకాశము. అందుకని సముద్రుడు తనలో దాగి ఉన్న మైనాక పర్వతంతో, ఓ మైనాకుడా, పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా అడ్డం ఉన్న నీకిప్పుడు చిన్న పని చెబుతాను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రాముడి పని మీద అత్యంత సాహసంతో లంకకు ఎగురుతూ ఇటుగా వస్తున్నాడు. నీకు పైకి ప్రక్కలకు కూడా పెరిగే శక్తి ఉన్నది గనక నీటిపైకి పెరిగి ఆ హనుమంతుడికి కాసేపు విశ్రాంతి ఇయ్యి. నీపైన కాసేపు విశ్రమించిన మీదట హనుమంతుడు మిగిలిన దూరం మరింత తేలికగా వెళ్ళగలడు అన్నాడు. అప్పుడు బంగారు శిఖరాలు కలిగిన మైనాక పర్వతం సముద్రుడు కోరిన ప్రకారం ఆకాశంలోకి పెరిగింది. దాని బంగారు శిఖరాలు 100 సూర్యులలాగా వెలిగాయి. ఆకస్మికంగా తన దారికి అడ్డంగా పెరిగిన ఆ మైనాకాన్ని చూసి హనుమంతుడు, ఇది నా పనికి విఘ్నం చేయాలనే దుర్బుద్ధితో నా దారికి అడ్డంగా లేచింది అని అనుకొని ఆ పర్వతాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు త్రోసేసరికి అది పక్కకు పడిపోయింది. తనను సునాయాసంగా పడద్రోసిన హనుమంతుడి వేగానికి మైనాకుడు ఎంతో సంతోషించి మానవ రూపం ధరించి ఒక శిఖరంపై నిలబడి, వానర వీరుడా, నీవు అసాధ్యమైన సముద్ర లంఘనం చేస్తూ కూడా కొంచెమైనా అలియకపోగా నన్ను పడద్రోశావు. నా శిఖరం మీద కాసేపు విశ్రమించు. ఒకప్పుడు రాముడి పూర్వీకుడైన సగరుడు, అతని కొడుకులు సముద్రుడికి మహోపకారం చేశారు. అందుచేత రాముడి పని మీద వెళ్ళే నీకు కొంత సహాయం చేసి ఇక్ష్వాకులకు ప్రత్యుపకారం చేయాలని సముద్రుడి కోరిక. అందుచేత నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నన్ను కోరాడు. నా మీద నిలిచి అలసట తీర్చుకొని కందమూల ఫలాలు ఆరగించి మరీ వెళ్ళు.
ఏ అతిథి అయినా పూజనీయుడే అన్నప్పుడు నీ వంటి అతిథి మాట వేరే చెప్పాలా? నీవు మహాపండితుడవు, అది అలా ఉంచి వాయుదేవుడి కుమారుడవు. నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. ఎలాగంటే కృతయుగంలో పర్వతాలు అన్నిటికీ రెక్కలు ఉండేవి. అవి వేగంగా గాలిలో ఎగురుతూ ఉండేవి. అందుచేత వాటిని చూసి దేవతలు ఋషులు కూడా భయపడ్డారు. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు అనేక వేల సంఖ్యలో తెగవేశాడు. నా రెక్కలు కూడా తెగవేయటానికి ఇంద్రుడు రాగా నీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను అతి వేగంగా తీసుకుపోయి ఇంద్రుడి బారి నుండి కాపాడాడు. ఆయన దయవల్ల నా రెక్కలు దక్కాయి. అందుచేత నీవు కాదనకుండా నేను సముద్రుడు చేసే ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పాడు. దానికి హనుమంతుడు, చాలా సంతోషం, నీ మాటలే నాకు ఆతిథ్యం. మీ ఆతిథ్యాన్ని నిరాకరించినందుకు మీరు కోపగించవద్దు. కార్యార్థినైన నేను విశ్రాంతి తీసుకోవటం అసాధ్యము. రామబాణములాగా లంకకు పోతానని వానరులకు మాట ఇచ్చాను అంటూ మైనాకుణ్ణి తన చేతితో తాకి సంతోషం తాండవించే ముఖంతో ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి అగుగాక అని సముద్రుడు, మైనాకుడు హనుమంతుణ్ణి దీవించారు. హనుమంతుడు అక్కడి నుండి ఆకాశంలోకి మరింత ఎత్తుగా ఎగిరి ముందుకు సాగాడు. మైనాకుడు ఇచ్చిన ఆశ్రయాన్ని నిరాకరించి దీక్షతో లంకకు వెళ్లే హనుమంతుడికి దేవతలు పరీక్ష పెట్టగోరి పాములకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా ఎగురుతూ లంకకు పోతున్నాడు. నీవు భయంకర ఆకారాన్ని ధరించి అతనికి దారికి అడ్డం తగులు. అతను నిన్ను జయించిపోతాడో, నిన్ను చూసి భయపడిపోతాడో చూడదలుచుకున్నాం. అతని పరాక్రమం ఎంతటిదో తెలుసుకోవాలని మా అందరి కోరిక అన్నారు. సురస వారి కోరిక తీర్చడానికై కొండంత రాక్షస రూపాన్ని ధరించి పెద్ద పెద్ద కూరలతోనూ గోరోజనం రంగుగల కళ్ళతోనూ భయంకరంగా తయారై హనుమంతుడి దారికి అడ్డంగా నిలబడి, హనుమంతుడా, నిన్ను భక్షించటానికి దేవతలు నాకు అనుజ్ఞ ఇచ్చారు కనుక నీవు నా నోట్లోకి ప్రవేశించు అన్నది. హనుమంతుడు సురసకు నమస్కారం చేసి నవ్వుతూ, రాముడు వనవాసం చేస్తుండే సమయంలో రాముడు లేనప్పుడు రావణుడు రాముడి భార్య సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా ఇప్పుడు సీత వద్దకు పోతున్నాను. రాముడి రాజ్యంలోనే ఉండేదానివే గనక నీవు కూడా రామకార్యానికి తోడ్పడాలి. కాదంటావా? రాముడి వద్దకు వెళ్ళి అనుమతి పొంది నీ నోట ప్రవేశిస్తాను. ఇందుకు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. సురస ఆ మాటకు జవాబు ఇవ్వక, నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు. ఆ విధంగా నాకు వరం ఉన్నది. నా నోటి ముందుకు వచ్చినవాడు తప్పించుకుపోలేకుండా నాకు బ్రహ్మ వరమిచ్చాడు కనుక నా నోట ప్రవేశించు అంటూ నోరు తెరిచి హనుమంతుడి ముందు నిలబడింది. ఈ మాటకు హనుమంతుడు అలిగి, అయితే నన్ను మింగేటంతగా నోరు తెరువు అంటూ తన శరీరాన్ని 10 ఆమడల ప్రమాణానికి పెంచాడు. వెంటనే సురస తన నోటిని 20 ఆమడల ప్రమాణానికి పెంచింది. హనుమంతుడు కోపంతో తన దేహాన్ని 30 ఆమడలకు పెంచాడు. సురస తన నోటిని 40 ఆమడలు చేసింది. హనుమంతుడు తన శరీరాన్ని 50 ఆమడలకు పెంచాడు. ఈ విధంగా పోటీ పడటంలో హనుమంతుడి శరీరం 90 ఆమడలు, సురస నోరు 100 ఆమడలు అయ్యాయి. అకస్మాత్తుగా హనుమంతుడు తన శరీరాన్ని వేలు అంతదిగా చేసి తూనిగలాగా సురస నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి వచ్చి, ఓ సురస, బ్రహ్మదేవుడు నీకిచ్చిన వరం సార్థకమైంది. నీ నోటి ముందుకు వచ్చిన నేను నీ నోట ప్రవేశించాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టు. సీత ఉండే చోటికి వెళ్ళాలి అన్నాడు. సురస రాక్షస రూపాన్ని విడిచిపెట్టి మామూలు రూపు ధరించి, వెళ్ళిరా నాయనా, నీకు విజయం కలుగుతుంది. రాముణ్ణి సీతను తిరిగి కలుపు అని చెప్పి తన నివాసానికి వెళ్ళింది. హనుమంతుడు తిరిగి ప్రయాణాన్ని సాగించాడు. ఆకాశంలో ఎగిరిపోయే హనుమంతుణ్ణి సింహిక అనే రాక్షస జంతువు సముద్రంలో ఉండి చూసింది. అది ఆకలితో ఉండటం చేత హనుమంతుణ్ణి తినదలిచి అతని నీడను పట్టుకొని ఈడ్చింది. తనను ఎవరో వెనక్కి లాగేస్తూ ఉండటం గమనించి హనుమంతుడు ఆశ్చర్యపోయి అటు ఇటు అన్ని ప్రక్కలా చూసేసరికి సముద్రం మీద సింహిక కనిపించింది. అది తన నీడను పట్టుకొని ఉండటం చూడగానే హనుమంతుడికి సుగ్రీవుడు ఎప్పుడో అన్నమాట జ్ఞాపకం వచ్చింది. దక్షిణ సముద్రంలో ఒక వింత జంతువు ఉన్నదని, అది నీడను కూడా పట్టుకోగలదని సుగ్రీవుడు అన్నాడు. అదే ఇది అయి ఉంటుందని హనుమంతుడు అనుకున్నాడు. సింహిక శక్తి ముందు హనుమంతుడి పరాక్రమం ఎందుకు పనికిరాలేదు. అది అతన్ని తనకేసి ఈడ్చుకున్నది. హనుమంతుడు తన శరీరాన్ని అపారంగా పెంచాడు. అందుకు తగ్గట్టుగానే సింహిక కూడా భయంకరంగా నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటి గుండా హనుమంతుడు దాని శరీరంలోని మర్మస్థానాలు గమనించి
తన శరీరాన్ని చిన్నదిగా చేసి లోపలికి ప్రవేశించి సింహిక మర్మాలు చీల్చేసి అది తిరిగి నూరు మూసేలోపుగా బయటికి వచ్చేసి తన శరీరాన్ని పెద్దది చేసుకున్నాడు. సింహిక గుండెలు చీలిపోయి స్పృహ తప్పి చచ్చి నీటిపై తేలింది. చచ్చిన సింహికను చంపిన హనుమంతుణ్ణి చూసి ఆకాశంలో సంచరించే భూతాలు ఎంతో సంతోషించి హనుమంతుణ్ణి కీర్తించాయి. హనుమంతుడు మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి అతనికి సముద్రపు అవతలి తీరం కనిపించింది. అక్కడ అడవులు ఉన్నాయి. పోయిన కొద్దీ లంకా ద్వీపము, అక్కడి వనాలు, చెట్లు మరింత బాగా అగుపించాయి. లంకలోని నదులు సముద్రంలో వచ్చి పడటం కనిపించింది. తన దేహం ఇంకా పెద్దదిగానే ఉండటం హనుమంతుడికి జ్ఞాపకం వచ్చింది. లంకలోని రాక్షసులు అంత శరీరంతో ఉన్న తనను చూశారంటే ఆహాకారాలు చేసి అందరికీ చెబుతారు. అప్పుడు తాను వచ్చిన పని కాస్త పాడైపోతుంది. అందుచేత హనుమంతుడు తన దేహాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. ఆ శరీరంతో అతను ఆలంబ పర్వతం మీద దిగాడు. దాని మీద విరిగి చెట్లు, మొగలి పుదలు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎత్తుగా త్రికూట పర్వతం పైన లంకా నగరం కనిపిస్తున్నది. అది దేవేంద్రుడి అమరావతి నగరంలాగా ఉన్నది.